వికారాబాద్ జిల్లా నిషేధ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీధర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ ఫిర్యాదుదారుడి టీఏ బిల్లును ప్రాసెస్ చేయడం కోసం సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ 8,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు శ్రీధర్ ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి తీసుకున్న డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి నాంపల్లి హైదరాబాద్ లోని స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నారు. శాలరీస్ కానీ టీఏ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఆయన పేరు టి శ్రీధర్. ఆయన సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. ఆయన ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతాయి బిల్స్. అందులో భాగంగా 2022, 2023 దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు 76,000 చిల్లర. ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ 11% దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే ఒక లంచం రూపంలో డిమాండ్ చేస్తుంది అనమాట. రోజు ఫోన్లు చేసేసి డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు 8,000 రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత 8,000 రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టి శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగిందండి. అందులో భాగంగా